రేపు పొద్దున మనకి జూలై 1 వస్తుంది, జిఎస్టీ డే. ఓకే, ఆ జిఎస్టీ డే ఏంటి? జిఎస్టీ పూర్వోత్తరాలు ఏంటి? ఓకే, అంతకుముందు జిఎస్టీ లేకముందు ఉన్నటువంటి ట్యాక్స్లు ఏంటి, జిఎస్టీ అయిన తర్వాత వచ్చిన ట్యాక్స్లు ఏంటి, అందులో ఉన్నటువంటి యొక్క స్లాబ్ రేట్స్ ఏంటి, స్లాబ్ రేట్స్ ఏ ఏ వాటికి ఏ ఏ స్లాబ్స్ ఇస్తారు అవన్నీ కూడా చూడండి. నిత్యావసర సరుకుల మీద ఎంత ఉంది స్లాబ్ రేట్స్. ఓకే, అదేవిధంగా గోల్డ్ పైన ఎంత ఉంది, అసలు గోల్డ్ పై సెపరేట్ స్లాబ్ రేట్ ఉందా 3%. ఓకే, ఇలా తర్వాత అదే పెట్రోల్ ఉత్పత్తుల మీద కూడా స్లాబ్ రేట్స్ మారుస్తూ ఉన్నారు. అడిగారు నిర్మలా సీతారామన్ గారు స్టేట్స్కి కొన్ని విషయాలు అనేవి జారీ చేయడం జరిగింది. మీరు పెట్రోల్ ఉత్పత్తుల పైన మీ యొక్క స్లాబ్ ఏంటి అని చెప్పేసి అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజీగా 28% ఉండొచ్చు మ్యాక్సిమం స్లాబ్ని కోరకుండా చాలా వరకు. ఇఫ్ ఇన్ కేస్ ఆ 50% ఆఫ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వారు యాక్సెప్ట్ చేస్తే మాత్రమే ఈ పెట్రోల్